ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం అంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబిత భుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. వంశీ విభూషితకరాన్ నవనీరదాభాత్ పీతాంబరాదరుణ బింబఫలాధరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీసే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. త్వమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతు భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం చతుర్థ స్కందములో 29 అధ్యాయం చదువుకున్నాము. దానికి మధ్వాచార్య సంప్రదాయంలో ఉండేటువంటి శ్రీ జయ తీర్థుడు అనేటువంటి ఆయన రాసినటువంటి భాగవతములో ఇంకొక 2-4 శ్లోకములు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అవి కూడా ఇక్కడ మనకి అనుగ్రహించాలి మన పూర్వీకులు. సర్వేషామేవ జంతూనాం సతతం దేహ పోషణే అస్తి ప్రజ్ఞా సమాయత్త కో విశేష తదా నృణాం. సర్వజంతువులకు ఎల్లప్పుడూ తమ దేహములను పోషించుకొను ప్రయత్నము ఉండును. మనిషైనా జంతువైనా ప్రతివాడికి కూడా ప్రతి జీవుడికి ఆహారం ఉండాలి, చక్కగా నిద్ర ఉండాలి, దేహ పోషణ అందరికీ అవసరమే. అది అన్నిటికీ కూడా అది సామాన్య లక్షణము. అన్ని తింటున్నాయి, అన్ని తిరుగుతున్నాయి, అన్ని నిద్రపోతున్నాయి. హరివిముఖులకు మనుష్యులకు ఆ జంతువులకు ఈ విషయములో భేదమేమో ఉన్నది. ఎవరైతే భగవద్ విముఖులై ఉంటారో, భగవత్ అనుసంధానము లేకుండా, భగవత్ సంబంధము లేకుండా విషయములు అందే అభినివేశులై తిరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి
మిగతా ప్రాణులకి ఇందులో తేడా ఏముంది? గొప్పతనం ఏమి లేదు కదా. మానవ శరీరం దుర్లభం అని మనం చెబుతున్నాం. ఆ దుర్లభ మానవ శరీరాన్ని మనం పొందాము. ఇతర ప్రాణుల వల్లే మనము కూడా ధనం సంపాదించుకోవడము, తినడము, తిరగడము ఇదే కనుక ఉన్నట్లయితే ఇంకా శరీరం యొక్క ప్రాముఖ్యత మనం ఇస్తున్నామా? మానవ శరీరం ప్రాముఖ్యత. కాబట్టి ఈ విషయములో జంతువులకి మానవులకి భేదమేమీ లేదు. లద్వే హాంతే మనుష్యత్వం హిత్వా దేహాద్యసగ్రహం ఆత్మ శృత్యా విహాయేదం జీవాత్మా స విశిష్యతే. బహుజన్మల పిమ్మట పరమార్థ సాధకమగు మానవ జన్మమును పొంది ఏ మానవుడు ఈ స్థూల లింగ దేహమునందు నేను నాది అను వ్యర్థమైన పట్టుదలను విడచునో అతడు ఆత్మజ్ఞాన ప్రభావముచే ఆ దేహమును పరిత్యజించి బ్రహ్మము కంటే పృథగ్భావమున ఉండును. బహుజన్మల తర్వాత మనము ఈ మానవ జన్మని పొందాం. కాబట్టి పైగా ఈ మానవ జన్మ పరమార్థ సాధకము. భగవంతుడికి అంటే బ్రహ్మగారికి సృష్టి చేసినప్పుడు ఎన్నో ప్రాణులు సృష్టించాడు. ఏదో చేసుకునే లోపల ఎటువంటి తృప్తి కలగటం లేదు. ఎప్పుడైతే ఈ భగవంతుడి యొక్క శరీరమును పోలినటువంటి ఈ మానవ దేహాన్ని అంటే రెండు చేతులు, రెండు కాళ్ళతో ఉన్నటువంటి ఒక తలతోటి ఉన్నటువంటి మానవ రూపాన్ని తయారు చేశాడో అప్పుడు కాస్త నేను పని చేశానని చెప్పి అనిపించింది. ఎందుగా బ్రహ్మావలోక దిశనం అంటే ఇది ఆ భగవత్ సాక్షాత్కారమునకు అనువైనటువంటి సాధనకు అనుకూలమైనటువంటిది ఈ మానవ శరీరము. కాబట్టి ఎన్నో జన్మల తర్వాత మనకి ఈ పారమార్థికమును సాధన చేయడానికి అనుకూలమైనటువంటి ఈ మానవ జన్మను పొంది ఏ మానవుడు స్థూల లింగ దేహమునందు నేను నాది అనేటువంటి వ్యర్థమైన పట్టుదలను విడచుటకు విడచును. అంటే ఈ శరీరం పొందిన తర్వాత ఈ శరీరముతో పాటు లోపల ఉండేటువంటి స్థూల శరీరం యొక్క సంబంధమును కూడా మనము జాగ్రత్తగా పెంచేసుకోవాలి. నేను నాది అభిమానము అది పోవాలన్నమాట. అది పోవడం కోసం మనం సాధన చేసుకోవాలి. కాబట్టి పట్టుదల నేను నాది పోదది, పట్టు కూర్చున్నాం దాన్ని. ఎవరైతే దాన్ని విడుస్తారో అతడు ఆత్మజ్ఞాన ప్రభావముచే ఆ విధముగా ఆత్మజ్ఞానం వస్తేనే కానీ ఇది పోదు. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఆ దేహమును వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి భగవల్లోకములో భగవంతుడు కన్నా వేరుగా ఉంటూ భగవంతుడి యొక్క సేవ చేసుకుంటాడు. భక్తి కృష్ణే దయా జీవేషు వైకుంఠ జ్ఞానమాత్మని యది స్యాదాత్మనో భూయాత్ అపవర్గస్తు సంస్కృతే. జీవునకు కృష్ణుని యందు భక్తి ఏం కావాలి మనకి? భగవంతుడి యందు భక్తి, జీవుని యందు దయ, ఆత్మతత్వ జ్ఞానము అనగా స్వస్వరూప ఉపలబ్ధి కలిగినచో దాని వలన అతడు సంసారము నుండి ముక్తుడగును. మూడు మనము జీవితములో ఆయత్తము చేసుకోవడం పొందాలి. ఏమిటి మూడు? ఒకటి, భగవంతుడి యందు మనకి భక్తి పొందాలి. భక్తి ఉందా లేదా? లేకపోతే కూర్చున్నా ఉంది సరిపోదు. భక్తి అంటే శుద్ధ భక్తి కావాలి. ప్రేమ చాలా దూరం. నువ్వు శుద్ధ భక్తి కలిగి ఉండాలి. ఐకాంతిక భక్తి ఉన్నారు అందుకని. అటువంటి అవ్యభిచారిణి ఐకాంతికి భక్తి భగవంతుని యందు కలగాలి. రెండవది ఆత్మతత్వ జ్ఞానము అనగా స్వరూప ఉపలబ్ధి. నేనెవరిని,
మూడవది ఇతర జీవుల యందు దయ. ఈ మూడు గుణములు కనుక మనం పొందగలిగినట్లయితే సంసారము నుండి మనము వెళ్ళిపోవచ్చు. ఇంకా సవళిచ్చేస్తారు మనకి. అదృష్టం దృష్టవం చేద్భూతం స్వప్నవత్ అన్యథా భూతం భవత్ భవిష్యచ్చ సుప్తం సర్వరహూర. అదృష్టము అనగా స్వర్గాది సుఖములు కూడా దృష్టములు అనగా లౌకిక సుఖము వలె అస్వరములు. ఒకటి మనకి లౌకిక సుఖతములు మనకు తెలుస్తున్నాయి. సుఖంగా ఉన్నాము, దుఃఖం తెలియట్లేదా? దుఃఖం ఏమిటో సుఖం ఏమిటో మనకు తెలుస్తోంది. కాబట్టి ఇవి దృష్టములు, అంటే మనము అనుభవించినటువంటి ఈ సుఖము దుఃఖములు ఉన్నాయి. ఇంకా అదృష్టములు అంటే స్వర్గలోకంలో సుఖంలో తెలియదు కదా. ఎవరికైనా విమానం ఎక్కడనుకోండి, విమానం ఎక్కడానికి విమానంలో ఏ సుఖం ఉందో తెలుస్తుందా? అలాగే స్వర్గలోకం మనం వెళ్ళలేదు కాబట్టి స్వర్గలోకములో ఎటువంటి సుఖం ఉంటుందో మనకు తెలియదు. అవి అదృష్టములు, అంటే మనం ఇంకా చూడనివి, మనకి అనుభూతము కానటువంటివి. అటువంటి ఏ సుఖములు ఉన్నాయో అవన్నీ కూడా మనకు కనబడిన సుఖములు కూడా మనము అనుభవించిన సుఖముల వలె అశాశ్వతములు. సుఖం అనుభవించామా? ఏ సుఖం లేదు. గురువులు ఫ్యాన్ కింద పడుకుంటాడు, సుఖం లేదంటాడు. శారీరకముగా సుఖముగా ఉన్నా కూడా మనసు సుఖముగా ఉండదు. అదేమిటంటే అదంతే. ఈ ప్రపంచములో ఇది దుఃఖాలయం, అశాశ్వతము. కాబట్టి దుఃఖములకు నిలయము. పోని దుఃఖం పోయి సుఖం వచ్చిన సుఖం కూడా ఉంటుందా? అది అశాశ్వతంగా ఉండదు. ఏ విధముగా ఈ మనకు కనిపించేటువంటి ఈ సుఖము క్షణికమైనటువంటిదో, శాశ్వతము కాదు, ఆ విధముగానే మనకి కనబడినటువంటి స్వర్గాది లోకముల్లో సుఖం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ విధముగా అయిపోయేవే ఉండవు. అందుకనే అతయే వచ్చౌద్దలోకి దుర్లభు చేతన్ সেই ধন জন্য যত্ন করে బుధగాన్. కాబట్టి 14 లోకములలో కూడా ఏ సుఖము దొరకదో అటువంటి సుఖము కొరకు బుద్ధిమంతులు ప్రయత్నం చేయాలి. ఏ సుఖం అది? భగవత్ సేవా సుఖం, తనామ ఆస్వాదం. అది ఈ 14 లోకములలో దుర్లభం. కాబట్టి అటువంటి ధనం కావాలి అందరికీ. ఎవరు మెసేజ్ చేస్తారా? ఇప్పుడు ఇంకా అందరికీ కూడా శాశ్వతంగా ఉద్యోగాలు ఉండేవి. కష్టపడి పరీక్ష రాసి పాస్ అయ్యి ఉద్యోగంలో చేరితే ఇంకా మళ్ళీ రిటైర్ అని చూసక్కర్లేదు. ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ పోతున్నాయి. క్షణికమైన ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. అటువంటి సుఖం మనకెందుకు? ఆవిడ ఏం చేయాలిట? 14 లోకములలో కూడా తరగని సంపద ఏదైతే ఉందో దాని కొరకు కాస్త ఏమాత్రం కాస్త బుద్ధి ఉన్నా కూడా ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి ఈ జగత్తులో ఉత్పన్నమైనది, కాబోవునది, అగుసున్నది సర్వము కూడా స్వప్న సదృశమే. మనకి ఈ ప్రపంచములో ఈ శరీరం ఉన్నంత వరకు మనం శరీరం ద్వారా కాని లేదా సూక్ష్మ శరీరము ద్వారా కాని మనము చూస్తున్నది, అనుభవిస్తున్నది లేదా ఇంకా అనుభూతము కానిది అంటే సృష్టి కానిది, అయిపోయినది ఏది కూడా స్వప్న సదృశమే. మదంటే లేదు. కళలో మనం చూస్తే ఏమవుతుందట? మెడికొచ్చిన తర్వాత అంతా కూడా నవ్వుకుంటాం, అనుకుంటాం అంతే. ఆ విధముగానే మనం చేసే పని అంతా కూడా ఎవరికి ఆత్మతత్వ జ్ఞానం ఉందో వాడు చూసి పోని పడుకొని మొంట అవన్నీ చెంచులు కూడా ఇచ్చాను. ఎవరి మొంట చెంచుల వారు సామనే పోసి ఈ గురి దగ్గరికి కోరా. కాబట్టి ఏం చేయాలట? ఇవన్నీ కూడా ఎవరికి తత్వజ్ఞానము తెలుసో వాళ్ళు ఈ ప్రాపంచిక సుఖముల కోసం దేవుడు ఆడే వాళ్ళు నవ్వుకుంటారు. వాడు
ఏమిటో పుట్టిన కూడా కష్టపడి పనిచేస్తున్నాడు వీడు, నెత్తి మీద చెమటని కాలి వరకు కూడా కాల్చుకొని పనిచేయడం. ఎవరి కోసం పనిచేస్తున్నాడు వీడు? ఎవరి కోసం? ఏమైనా పని ఏమైనా కలిసి వస్తుందా? కానీ వాడి కోసం వాడు చూసుకోవటం లేదు, నవ్వుతూ ఉంటారు. వాడి కోసం వాడు చూసుకోవటం లేదు, నవ్వుతూ ఉంటారు. ఎవరు? సాధువు. కానీ వాళ్ళకి మాత్రం సఫలంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రాపంచములో ఉండేటువంటి ఇవన్నీ కూడా సత్వసదృశమే, అవి శాశ్వతము కాదు. అందుకని మన లేని దానికోసం మనం చింతించక్కర్లేదు, ఉన్నది పోయిందని చెప్పి ఏడవక్కర్లేదు. ఉన్నదాంతో కాలం గడుపుకుంటూ ఏమి చేయాలి? భగవద్భజన చెయ్యాలి, భగవత్ స్మృతి ఉండాలి. ఇది ఏ సర్వశాస్త్రంలోని దృఢ రహస్యము. సర్వశాస్త్రం నుండి తప్పు గట్టి దృఢమైన రహస్యము ఏదంటే ఇది అని చెప్పిన తర్వాత ఇప్పుడు 30వ అధ్యాయం వస్తున్నాం. ప్రచేతసులకు భగవంతుడు వరములిచ్చుట. శ్రీ విదుర ఉవాచ ఏ త్వయా విహిత బ్రహ్మన్ సుతాః ప్రాచీన బర్హిషః తే రుద్రగీతేన హరిం సిద్ధమాపు ప్రతోష్యకాం. విదురుడు పలికెను. ఎవరితో పలికెను? ఏమైంది మీ అమ్మాయి? మహాత్మా, నీవు ప్రాచీన బర్హి కుమారుల కథను వెనుక చెప్పిదివి. ప్రాచీన బర్హికి చాలా మంది కుమారుడు కలిగారు. వాళ్ళందరినీ కూడా సృష్టి చేయడం కోసం చెప్పి దానికి కావలసిన శక్తి కోసం భగవంతుణ్ణి ప్రార్థించడం తపస్సు చేయడం పంపించాడు. మధ్యలో ఎవరు కనబడ్డారు? సరి చెప్పాలి, శివుడు కనబడ్డాడు. శివుడు వాళ్ళకి తత్వోపదేశం చేశాడు. భగవద్ ఆరాధన ఏ విధముగా చెయ్యాలో, భగవంతుని ఏ విధముగా స్తుతించాలో అంతా చెప్పి దాన్ని ఏమంటారు? రుద్రగీతం అంటారు. రుద్రగీతం అది చెప్పారు, బానే ఉంది. ఆ విధముగా వాడు రుద్రగీతం చదివేంది దాన్ని. రుద్రగీతను అను స్తోత్రము ద్వారా శ్రీహరుని సంతుష్టపరిచిన తర్వాత వాళ్ళు భగవంతుడు వాళ్ళకి ఏ వరం ఇచ్చాడు అది తెలుసుకోవాలని చెప్పి కోరికగా ఉంది. ఎవరికి? విదురుడికి. కిం బార్హస్పత్యేహ పరత్రవాథ కైవల్యనాథ ప్రియపార్శ్వవర్తినః ఆసాద్య దేవం గిరిసం యదృచ్ఛయా ప్రాపుః పరం నూనమథ ప్రచేతసః. బృహస్పతి శిష్యుడు రఘు ఉద్ధవా, ఆ ప్రచేతసులు స్వేచ్ఛగా దేవాది దేవుడగు శ్రీ రుద్రుని పొంది ముకుంద ప్రియుడగు గిరీసుని అనుగ్రహ భాజన రూపముతో నిశ్చయముగా పరమపదమును పొందితిరి. రుద్రుని పొందారు కదా వాళ్ళు. స్వేచ్ఛగా వెళుతుంటే ఆ దేవాది దేవుడు రుద్రుని యొక్క అనుగ్రహాన్ని పొంది ముకుంద ప్రియుడగు గిరీసుని అనుగ్రహము చేత వందే ముకుంద ప్రియాం అని ఉంటుంది శివుడి యొక్క స్తోత్రములో. భగవంతుడికి, కృష్ణుడికి, ముకుందుడికి ప్రియుడు విష్ణువు. ఎవరు? రుద్రుడు, శివుడు. అందుకని వైష్ణవారాం యథా శంభు అంటారు. వైష్ణవుడు గొప్పవాడెవరు? శివుడు. కాబట్టి ఆ శివుడి యొక్క అనుగ్రహము చేత వీళ్ళు రుద్రగీతాన్ని పొందారు కదా. కాబట్టి గిరీసుని అనుగ్రహ భాజన రూపంతో నిశ్చయముగా వాళ్ళు గొప్ప పదాన్ని పొందారు. ఎవరు? ప్రచేతసులు. కానీ దీనికి పూర్వము వారు ఈ లోకమున లేదా పరలోకమున ఎట్టి ఫలమును పొందిరో దానిని వివరింపుము. సరే, శివుడి యొక్క అనుగ్రహం పొందారు. ఎవరైతే శివుడి యొక్క కృపను పొందుతారో వాళ్ళకి వైకుంఠము లభిస్తుంది. తర్వాత వైకుంఠం లభించాలంటే కొంతకాలం ఇప్పుడు ఉన్నారు కదా, వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారా? వాళ్ళు భగవద్భజన చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైంది? భగవంతుడు వాళ్ళకి ఏమి చెప్పాడు? వాళ్ళు సృష్టి కార్యక్రమం చేశారా? లేకపోతే భగవద్ దర్శనం ఏంటంటే ఇక్కడ ఉండక్కర్లేదు కాబట్టి వెళ్ళిపోయారా వాళ్ళు? మళ్ళీ వాళ్ళ ఊరికి, ఏ ఊరు? వైకుంఠం.
అడిగితే అప్పుడు శ్రీ మైత్రేయ ఉవాచ ప్రచేతసో అంతరుదధౌ పితురాదేశకారిణ జపయజ్ఞేన తపసా పురం జనమతోషయన్. మైత్రేయుడు పలికెను, విదురా, ప్రచేతసులు తండ్రి ఆజ్ఞానుసారము ప్రజా సృష్టి చేయు కోరికతో సముద్ర గర్భమున రుద్రగీత జపమును యజ్ఞము ద్వారా తపస్సు ద్వారా శ్రీహరిని సంతుష్టిపరచిరి. తండ్రి యొక్క ఆదేశం మేరకు వెళ్ళిపోయే వాళ్ళు సముద్రంలో దూరిపోయి అక్కడ తపస్సు చేశారట ప్రచేతసు. ఆ రుద్రగీతమును జపము చేస్తూ చేశారు. ఆ తపస్సుకు మెచ్చి శ్రీహరి వాళ్ళకి దర్శనం ఇచ్చారు. ఎందుకుట? తపస్సు చేత భగవంతుడు తృప్తి కలిగింది కాబట్టి. దశ వర్ష సహస్రాంతే పురుషస్తు సనాతన తేషామావిరభూత్ కృచ్రం శాంతేన సమయం రుచా. ప్రశాంతముగు తన కాంతి ద్వారా ప్రచేతసుల తపక్లేశమును పోగొట్టి సనాతనుడగు విష్ణు భగవానుడు 10,000 సంవత్సరముల పిమ్మట వారికి ప్రత్యక్షమయ్యను. ఒక గంట కుదిలో కూర్చు జపం చేయలేకపోతున్నాం మనం. వాళ్ళు 10,000 సంవత్సరములు కాలము సముద్ర గర్భములో తపస్సు చేశారట. ఆ తపస్సు చేస్తే పాపం ఎంత కష్టం కలుగుతుంది వాళ్ళకి. తిరగకుండా ఉండి తపస్సు చేస్తే శరీరం చిక్కిపోదా? క్లేశం అన్నమాట. తపక్లేశము, తపస్సు చేయడం ద్వారా వచ్చినటువంటి క్లేశం అంతా కూడా పోగొట్టడం కోసం భగవంతుడు తన ఉజ్వలమైనటువంటి కాంతిని ప్రకాశింపజేస్తూ అక్కడ వచ్చాక ఆ కాంతి సోకిన వెంటనే వాళ్ళ యొక్క క్లేశం అంతా కూడా పోయింది. హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తూ ఏమైందిట? వాడి పాపం శరీరం అంతా కూడా చెదలు తినేశాయి, ఎముకలే మిగిలాయి. ఎముకల్లోంచే మంత్రం వస్తోంది. మనిషి కనబడటం లేదు. ఎక్కడున్నాడు? పుట్టలో ఉండిపోయాడు. అప్పుడు బ్రహ్మగారు వచ్చి తన కమండలములో బ్రహ్మ శరీరాన్ని, బ్రహ్మద్రవాన్ని అతని శిరస్సు మీద, ఆ పుట్ట మీద వేస్తే అప్పుడు మళ్ళీ తన యొక్క చక్కటి బంగారు శరీరాన్ని పొందాడు. ఆ విధముగా ఇక్కడ తపస్సు చేస్తూ చేస్తూ ఏమి తినకుండా ఉండిపోతే శుష్కించిపోయిన శరీరం కలిగినటువంటి ఆ ప్రచేతసులు భగవంతుని కాంతి చేతనే వాళ్ళకి తపక్లేశంతో కూడా పోయిందిట. ఎవరికి? ప్రచేతసులకి. కాబట్టి భగవంతుడు తన ప్రశాంతమైనటువంటి కాంతి ద్వారా వాళ్ళ యొక్క తపక్లేశాన్ని పోగొట్టి సనాతనుడగు విష్ణు భగవానుడు 10,000 సంవత్సరముల తర్వాత వాళ్ళకి దర్శనం ఇచ్చారు. ఆయన ఎలా ఉన్నట్ట? సుపర్ణ స్కంధమారూఢో మేరు శృంగమివాంబుద పీతవాస మణిగ్రీవ కుర్వన్ వితిమిరావిశ కాశిష్ణునా కనకవర్ణ విభూషణేన రాజత్కపోల వదనో విలసత్కిరీట అష్టాయుధైరనుచరైర్మునిభిః సురేంద్రైః ఆసేవితో గరుడ కిన్నర గీత కీర్తి పీనాయతాష్టభుజ మండల మధ్య లక్ష్మ్యా స్పర్ధత్ శ్రియా పరివృతో వనమాలయాజ్య బర్హిష్మత పురుష ఆహసుతాన్ ప్రపన్నాన్ పర్జన్యనాద రుతయా సద్ఘృణావలోక. వెంటనే ఆయన గరుడ వాహనారూఢుడై సుమేరు శిఖరమునున్న జలధారము వలె శోభిల్లుచుండెను. ఆ భగవంతుడు వస్తూ ఉంటే గరుడ గమనరారా, ఆ విధంగా గరుత్మంతుడి మీద కూర్చుని భగవంతుడు వస్తున్నాడు. సుమేరు శిఖరమునందున్న జలధార వలె ఆయన ఉన్నట్ట వస్తున్నాడు, శోభిల్లుతున్నాడు. ఆయన కటి ప్రదేశమున పీతవసనమును, సుమేరు పర్వతం ఏ రంగులో ఉంటుంది? బంగారు రంగులో ఉంటుంది. గరుత్మంతుడు కూడా బంగారు రంగులో ఉంటారు. ఆ జలధార జలం ఏ విధంగా ఉంటుందిట? నీల రంగులో ఉంటుంది నీళ్లు, అంతేనా? ఆ విధముగా మేరు పర్వతం నుంచి జలధార ప్రవహిస్తుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధముగా చక్కగా ఆ విష్ణు భగవానుడు బంగారు గరుత్మంతుడు మీద కూర్చుని తన యొక్క నీల మేఘ
శరీరముతో కూడా భగవంతుడు కాంతివంతంగా ఉన్నాడు అనమాట. ఆ విధంగా శోభిలుతున్నాడు ఆయన. ఆయన కటి ప్రదేశమున పీతవసనము బంగారు పట్టుబట్ట, కంఠమున కౌస్తుభమణి ధరించి ఉన్నాడు. ఈ స్వప్రకాశ పురుషుని అవయవ కాంతి దశ దిశలయందలి అంధకారమును పోగొట్టి దిగంతములను ప్రకాశింపజేయుచుండెను. ఆ భగవంతుడి యొక్క చక్కటి అవయవ కాంతి ఏదైతే ఉందో అది ఆయన వస్తుంటే 10 దిక్కులుగా ఉన్నటువంటి సమస్త అంధకారాన్ని కూడా పోగొడుతుంది. ఇక్కడ అంధకారం అంటే కేవలం చీకటిని కాదు, అజ్ఞానాన్ని పోగొడుతుంది. మనం కాంతిలో ఉన్నా కూడా చీకట్లో ఉన్నాం, ఎందుకంటే మనకి అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి. కానీ ఈ సామాన్యమైనటువంటి సూర్యకిరణములు మనకి బయట ఉండేటువంటి చీకటినే పోగొడతాయి తప్ప మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టలేదు. అజ్ఞానం ఏం పోగొడతాయిట? భగవంతుడి యొక్క అనుగ్రహ కాంతి, మహాత్ముల యొక్క దివ్య దృష్టి, వాటి ద్వారా పోతుంది అన్నమాట. కాబట్టి భగవంతుడు ఆ విధముగా వస్తుంటే ఆయన యొక్క కాంతి చేత 10 దిక్కులలో ఉండేటువంటి అంధకారమునంతాగా పోగొట్టి ఆయన యొక్క కాంతిని దిగంతములు ప్రకాశింపజేస్తోంది. ఆయన కర్ణములు ఎందు సముజ్వలములకు స్వర్ణభూషములు ప్రకాశించుతుండేను. ఉజ్వల కాంతితో ఆయనకి కరుణాభరణములు ఉన్నాయి, ప్రకాశిస్తున్నాయి. వాని ద్వారా కపోలములు ముఖము దీప్తిమంతములై ఉండేను. ఆ కాంతి చేత భగవంతుడి యొక్క చెక్కిళ్ళు ఇవన్నీ కూడా చక్కగా నిలవలా ప్రకాశిస్తున్నాయి అన్నమాట. ప్రకాశవంతమై ఉన్నాయి. శిరస్సున కిరీట శోభ విస్తరించుతుండేను. ఆయన శిరస్సు మీద చక్కటి కిరీటము శోభిల్లుతోంది. అష్టవిధములకు అస్త్రములు అనుచరులు మునులు సురేంద్రులు సంపూర్ణముగా ఆయనను సేవించుచుండరి. ఒంటరిగా రాలేదుట, ఆయన వస్తుంటే అందరూ కూడా కూడా వచ్చేసారు. ఎవరెవరు? అస్త్రములు వచ్చాయి. 8 రకముల అస్త్రములు ఉన్నాయి భగవంతుడి దగ్గర. మరి అష్టభుజములతో దర్శనం ఇచ్చాడేమో, అందుకనే అన్ని ఉన్నాయి. కూడా మళ్ళీ అనుచరులు మునులు సురేంద్రులు సంపూర్ణముగా ఆయనను సేవిస్తూ ఉన్నారుట. గరుడు స్వయముగా కిన్నర స్వరూపుడై రెక్కల చప్పుడుల ద్వారా ఆయన కీర్తిని గానము చేయుచుండెను. గరుత్మంతుడి యొక్క ఆ రెక్కల నుంచే ఏమొస్తుంది? నిరంతరము సామవేద గానము వస్తూ ఉంటుందిట. ఆయన రెక్కలలోంచి వేదముతో భగవంతుడు సూచిస్తూ ఉంటాడు. ఆ విధంగా వస్తూ ఉంటుంది. రెక్కల చప్పుడు ద్వారా ఆయన సూచిస్తున్నాడు, కీర్తిని గానం చేస్తున్నాడు. ఆయన కంఠదేశమున వనమాల వ్రేలాడుచుండెను. అది స్థూలము ఆయతము అనగా ఆజానులంబితమై అష్టభుజముల నడుమయున్న లక్ష్మి యొక్క శోభను తిరస్కరించుచుండెను. ఆ వనమాలట చక్కగా మంచి మందంగా లావుగా ఉంది, అలాగే మోటగా కూడా ఉండదు. మన తులసి మార్కెట్తో ఉంటారు, అందులో 10 కొమ్మలు వేసేసి ఇచ్చుకుంటూ ఉంటాయి, నాజుగ్గా ఉంటుంది. పైగా అది లావుగా కూడా ఉంది మాల. అది మెడ నుంచి మోకాలు కింద దాకా ఉందిట. భగవంతుడికి అష్టభుజములు 4 అష్టభుజముల మధ్యలో వేలాడుతోంది. మధ్యలో ఎవరుంటారు? వక్షస్థలములో లక్ష్మీదేవి ఉంటుంది. ఆవిడ అందరూ బంగారు కాంతితో ఉంటుంది అన్నమాట. అటువంటి ఆమె యొక్క కాంతిని కూడా తిరస్కరించే విధముగా ఉందిట ఆయన యొక్క మెడలో మాల అనమాట, మనమాల. ఆ విధముగా చక్కగా విరాజిల్లుతోంది. ఆయన కట్టదేశమున వనమాల వ్రేలాడుచున్నది స్థూలము ఆయతము అనగా ఆజానులంబితమై జానువుల కిందకంటా ఉంటూ అష్టభుజముల నడుమ ఉన్న లక్ష్మీదేవి యొక్క శోభను కూడా తిరస్కరించుతుండెను. ఇట్టి వనమాల ద్వారా విభూషితుడై కరుణావలోకన విశిష్టుడు నిరంతరము కరుణతో చూస్తూ ఉంటాడు. శత్రువు సంహారము చేస్తున్నా కూడా ఆయన యొక్క చిరునవ్వు చెక్కు చెదరదు. కోపం రాదు భగవంతుడికి, కళలో ప్రసన్నవదనమే. అందుకని ఎవరైతే భగవంతుని చూస్తూ శత్రు రూపంలో ప్రాణాలు విడుస్తూ ఉంటారు వాళ్ళందరికీ మోక్షం కలుగుతూ ఉంటుంది. ఆయన చక్కగా కరుణావలోకన విశిష్టుడై ఇప్పుడు కరుణ ఆ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. ఆద్యుడు నగు ఆదిదేవుడు శ్రీహరి
శరణాగతులకు ప్రాచీన బర్హి పుత్రులతో జలద గంభీర స్వరమున ఇట్లు పలుకసాగెను. మనం వినగలుగుతామా? కానీ మన కోసం వినిపిస్తున్నారు ఇక్కడ. భగవంతుడు ఆ విధంగా ప్రత్యక్షమయ్యి శరణాగతులైనటువంటి ప్రాచీన బర్హి యొక్క పుత్రులు ప్రచేతసులతో భగవంతుడు గంభీర స్వరము, జలద గంభీరము, మేఘములు కనుక గర్జిస్తూ ఉంటే అంత చక్కగా సమానముగా వినపడుతూ ఉంటుందో హెచ్చుతగ్గులు లేకుండా ఆ విధముగా చక్కగా గంభీరముగా భగవంతుడు మాట్లాడుతున్నాడు. శ్రీ భగవానువాచ వరం వృణీధ్వం భద్రం వో యూయం మే నృపనందనా సౌహార్దేన పృథక్ ధర్మా స్తుష్టోహం సౌహృదేన వః. భగవానుడు పలికెను, ఓ రాజకుమారులారా, మీరు పరస్పరము సౌహార్ద కారణమున ఏకధర్మ విశిష్టులై ఉన్నారు. ఇంతమంది మీరు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ధ్యేయం ఏమిటి? అందరూ ఒకే మాట మీద ఉండి తండ్రి యొక్క ఆదేశాన్ని అమలు చేయడం కోసము, దానికి కావలసిన భగవద్ అనుగ్రహం పొందడం కోసం మీరు అందరూ కూడా ఒకే మనసుతోటి నన్ను సేవించారు, నన్ను ధ్యానించారు. కాబట్టి సౌహార్ద కారణము, పరస్పర సౌహార్దము, ఒకళ్ళతో ఇటువంటి ఆశ్చర్యమే లేకుండా అందరూ కూడా చక్కగా ఉన్నారన్నమాట. ఒకే ధర్మ విశిష్టులై ఉన్నారు. నేను మీ సౌహార్దమును చూచి సంతుష్ట చిత్రుడైతిని. అందుకనే భగవద్భజన సాంగత్యం అంటే అందరికీ కూడా ఒకే మనోస్థితి ఉండాలి. అందరి యొక్క కోరిక ఒకటై ఉండాలి. ఎలాగట? గోపికలు కాచేయవ్రతం చేయలేదా? వాళ్ళందరికీ ఒకటే. ప్రజవాసులందరికీ కూడా వాళ్ళ ఒకే ఒక్క కోరిక ఏమిటిట? భగవంతుడు ప్రీతిగా ఉండాలి, భగవంతుడు సంతృప్తి చెందాలి, మా సేవకాయనికి ఆనందం కలగాలి. ఒకటే వాళ్ళ యొక్క లక్ష్యము. వీళ్ళకు కూడా ఒకే లక్ష్యం ఉందన్నమాట. కాబట్టి ఆ విధముగా మీరు ఒకే లక్ష్యముతోటి ఈ తపస్సు చేశారు కాబట్టి దానికి నేను సంతృప్తుడయ్యాను. మీకు శుభము కలుగుగాక, నన్ను వరము అడుగుడు. మీకు అందరికీ మేలు శుభము కలుగుగాక. నేను ప్రత్యక్షమయ్యాను కాబట్టి నన్ను ఏమి కావాలో కోరుకోమన్నారు. ఏం కావాలి? అందులో విశ్వాసం ఏం కావాలో ఎవరు భగవంతుడు ఇచ్చేస్తారా మీకు? ఎందుకని ఏకాదశి కాబట్టి. యోను స్మరతి సంధ్యాయాం యుష్మానను దినం నరః తస్య భ్రాతృష్వాత్మ సామ్యం తథా భూతేషు సౌహృదం. ప్రతిదినము సంధ్యాకాలమున మిమ్ము స్మరించు మానవుడు సోదరులను సర్వ ప్రాణులను తనతో సమానులుగా భావించును, వారిపై ప్రేమ కలిగి ఉండును. ఎవరైతే ఎవరిని ఆ ప్రచేతసురుని గనక సంధ్యా సమయంలో మన గనక స్మరించుకున్నట్లయితే మనలో అన్నదమ్ముడి యందు అనుబంధం ఉంటుందిట. ఇంకా సర్వప్రాణులు కూడా తమతో సమానముగా భావిస్తూ ఉంటారు. సమానముగా అంటే ఏమిటి? పక్కన కూర్చోబెట్టుకుని పడుకోవడమా, భోజనం పెట్టడమా? నాకు ఏ విధముగా కష్ట సుఖములు ఉంటాయో, నేను మంచి వస్తువు పొంది నాకు ఆనందం కలుగుతూ ఉంటుందో, ఆ విధముగా ఇతరులకు కూడా ఆ విధముగానే కష్టములు సుఖములు ఉంటాయి. ఆనందములు తెలుసుకోవాలన్నమాట. తెలుసుకొని మనకి ఎవరికి కూడా అపకారము తలబెట్టకూడదు. అటువంటి బుద్ధిని కలిగి ఉండడమే సమానంగా చూడటం తప్ప అన్నప్పుడు ఒకే వాసన మీద కూర్చోబెట్టిన పావుని ఎలకలు పక్క మంది కూర్చోబెట్టి ఉంటాయి. అవి దానివల్ల మనకే పాపం వస్తుంది. దాన్ని బట్టి దాన్ని దీపాన్ని తిని ఉంటే మనం పడుతుంది ఉపయోగం పెట్టాం, దీని వచ్చింది ఏమైంది? మన పాపం వచ్చిందా పుణ్యం వచ్చిందా? కాబట్టి అవన్నీ పనులు చేయడానికి పోకండి. సమానం అంటే అందరం ఒకటి తీసక్కర్లే. ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాలి. చెప్పులు కాళ్ళకి వేసుకోవాలి, గొడుగు మాల మెడలో వేసుకోవాలి, ఆహారము నోట్లో పెట్టుకోవాలి. అంతేనా? హరే కృష్ణ. కాబట్టి ఈ విధముగా కనుక ప్రతిదినము సంధ్యాకాలములో ఎవరు స్మరిస్తూ ఉంటారో ఆ ప్రాచీన మరియు సంతానాన్ని, వాళ్ళు సోదరులను సర్వప్రాణం తనతో సమానంగా భావిస్తూ ఉంటారు. వాళ్ళ మీద ప్రేమ కలిగి ఉంటారు.
ఏతు మాం రుద్రగీతేన సాయం ప్రాతః సమాహితాః స్తువంత్యహం కామవరాన్ దాస్యే ప్రజ్ఞాం చ శోభనాం. ఏకాగ్రచిత్తముతో సాయం ప్రాతకాలములయందు రుద్రగీతము చే నన్ను స్తుతించు వారికి నేను వారు అభిలషించిన వరమును, వారు ఉద్ధరింపబడుటకు ఉపయోగపడు ప్రజ్ఞను బుద్ధిని ఇవ్వగలను. కాబట్టి ఎవరైతే ప్రతిరోజు కూడా సంధ్యా సమయములో ఈ రుద్రగీతిని చదువుతారో, రుద్రగీతంలో భగవత్స్థుతి ఉంది కదా, ఆ భగవత్స్థుతి చేస్తారో వాళ్ళకి భగవంతుడు ఏమిస్తారట? వారు ఏం కోరుకున్నది ఇస్తారట. రెండవది, వాళ్ళు ఉత్తరపడడానికి ఎటువంటి బుద్ధి కావాలో, ప్రజ్ఞ కావాలో దాన్ని భగవంతుడు ఇస్తాడు. జ్ఞానము బుద్ధి రెండు కూడా. జ్ఞానము తెలుసుకోవడము, బుద్ధి తెలుసుకున్న దాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి శక్తి, అవన్నీ భగవంతుడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఎలా ఇస్తాడట? ఎవరైతే రుద్రగీతము ద్వారా భగవత్ స్తుతి చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇస్తాడు. ఎందుకంటే ఉద్ధరేదుద్ధరాత్మానం, ఉద్ధరేదాత్మనాత్మానం. అంతేనా? ఎవరి ఆత్మను వాళ్ళు ఉద్ధరించుకోవాలి. గురుగారు ఉపదేశారు తప్ప గెడతారు పైకి వెళ్ళమని చెప్పి. ఎంతవరకు తోస్తారు పై చెట్టు ఎక్కడానికి? కొంతవరకే. తర్వాత మన ప్రయత్నం చేత మన పైకి వెళ్ళి కొబ్బరి బొండమో కొబ్బరికాయ రోజు తీసుకోవాలి. ఆ విధమైన గురువు గారు మార్గం చూపిస్తారు, సలహాలు ఇస్తూ ఉంటారు. ఆశ్రయించి కనుక వారి తిప్పుడు నన్ను తలుచుకున్నట్లయితే మనకి ఇంకా మానసిక బలమును అవి ఇచ్చి తీసుకెడుతూ ఉంటారు. కాబట్టి ఇదో నేను పిల్ల ఇక్కడ కూర్చుంటాను, మార్చాల కిశోర ఎల్లవేళ పనిచేయదు. తెలుసా? రెండు ఉన్నాయి, రెండు ఉపాధి చెప్తూ ఉంటారు. ఒకటి మర్కట కిశోర న్యాయము, రెండవది మార్జాల కిశోర న్యాయము. మర్కట కిశోర, మర్కట ఏం చేస్తుందట? ఎప్పుడు కూడా అప్పుడే ఆడుకుంటాడు. తల్లి పెడుతుంది, తిరిగి పడక్కని తల్లి పట్టుకుంటుంది. అది పట్టుకెళ్ళదు కూడా. పిల్లయే తల్లిని ఆశ్రయించి కూడా వెళ్ళాలి. పిల్ల అయితే అది వెళ్ళదు, మరుస్తూ కూర్చుంటుంది. తల్లి వచ్చి దాన్ని తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా రెండు రకాలైనటువంటి ప్రవర్తన మనలో ఉండాలి. ఒకటి, భగవంతుడే నాకు సర్వ శ్రేయస్సులు ఇచ్చేది, భగవంతుడే నాకు ఆరాధన, భగవద్గీత ఆశ్రయించడం, ఆయన్ని ఆశ్రయించాలి. రెండవది, నా ప్రయత్నము ద్వారా నేను సాధన చేసి నిన్ను పొందలేను. సాధన చేయగలుగుతాను, కానీ సాధనయే బలముగా నిన్ను పొందలేను. సాధన చేయించేది నువ్వే, సాధన తగిన ఫలితాన్ని ఇచ్చేది నువ్వే. ఈ యొక్క అనుగ్రహం లేకుండా సాధన ఏం చేయలేను. నేను చేస్తాను అనుకుంటే ఏం చేయలేను. దానికి చేయడానికి కూడా బాగా శక్తి కావాలి. కాబట్టి ఈ రెండూ కూడా మనకి ఉండాలన్నమాట. ఆ విధముగా ఎవరైతే గనక ఈ భగవంతుణ్ణి ఆశ్రయించి ఈ స్తుతిస్తూ ఉంటారో వాళ్ళకి ఉపయోగపడే ప్రజ్ఞా బుద్ధి రెండు మనకి ఇస్తే దాన్ని పట్టుకుని పైకి వెళ్ళగలుగుతాం అనమాట. కాబట్టి ఆ రెండు కూడా భగవంతుడు ఇస్తాడు. యజ్యూయం పితురాదేశం అగ్రహీష్ట ముదాన్విదాః అథోవ ఉసతి కీర్తిర్లోకానాన్ అనుభవిష్యతి. మీరు హర్షయుక్త చిత్తముతో పితృని యొక్క ఆజ్ఞను పాలించితిరి. అందరూ చెప్పడం చేస్తూ ఉంటాం, గురుగారు ఆదేశించారు. కొంతేమో ఏడుస్తూ చేస్తాం, కొంతమంది ఉత్సాహంతో చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళ యొక్క తండ్రి యొక్క ఆజ్ఞని వాళ్ళు ఆనందముతో పాలన చేశారట. కాబట్టి మనం చేసేటువంటి ఆరాధన ఉత్సాహముతో ఉండాలి, నిశ్చాత్మిక బుద్ధి కలిగి ఉండాలి. ఏదో మొక్కుడు చేసి మంచిది. కాబట్టి మీరు ఆనంద చిత్తముతో పితృ యొక్క ఆజ్ఞను పరిపాలించారు. ఆ కారణమున మీ కమనీయమగు కీర్తి సర్వలోకముల యందు చక్కగా వ్యాప్తమగును. ఆవిడ వీరు ఇష్టముతో చేశారు కాబట్టి అయిపోయిందా? ఈ యొక్క కీర్తి సర్వలోకముల యందు చక్కగా వ్యాప్తమవుతుందని చెప్పి భగవంతుడు ఆశీర్వదించారు. భవిత విస్తృత పుత్రో
అనవమో బ్రహ్మణో గుణై ఏతామాత్మవీర్యేణ త్రిలోకీం పూరయిష్యతి. మీకొక పుత్రుడు కలుగును, ఆ పుత్రుడు గుణములయందు బ్రహ్మ కంటే ఏ అంశలో కూడా తక్కువగా ఉండడు. అందువలన ఆ పుత్రుడు జగత్తులో విశేషముగా ప్రఖ్యాతి నొందును. అతని ఆత్మవీర్యము సంతానముచే 3 లోకములు నిండిపోగలవు. ఇక కుమారుడు కలుగుతాడు, అందులో ఎవరు కలుగు చెప్పలేదు. ఇక కుమారుడు కలుగుతాడు. ఆ కుమారుడి పుత్రుడు యొక్క గుణములలో బ్రహ్మ కంటే, చతుర్ముఖ బ్రహ్మ కంటే ఏమాత్రము తీసుకోకుండా చక్కగా అటువంటి అంత మహాత్మ కలిగిన వాడి ఉంటాడు. మళ్ళీ ఆయన విశేషంగా ఖ్యాతిని పొందుతాడు. అతని సంతానముచే ఈ 3 లోకాలు కూడా నిండిపోతాయని చెప్పి భగవంతుడు ఆశీర్వదించాడు. వాళ్ళు తపస్సు చేసింది దేనికోసం? సృష్టి కార్యక్రమం కోసమే కదా. ఏ విధంగా సృష్టి చేయాలో తెలుసుకోవడం కోసం అని చెప్పి భగవంతుడి యొక్క ఆ బలమును దానిని కోరుకోవాల్సి చేశారు. కాబట్టి ఏ విధముగా జరుగుతుందో భగవంతుడు చెప్పాడు. ఖండో బ్రహ్మలోచయా లబ్ధా కన్యా కమలలోచన తాం చాపవిద్ధాం జగృహుర్భూరుహా ఉపనందనా. రాజకుమారులారా, బ్రహ్మలోచ అనేటువంటి అప్సర కండు ఋషి వలన కమలనయనయగు ఒక పుత్రికను కనెను. నేను చేసిందిట ఒక అప్సరస, ఆమె పేరు బ్రహ్మలోచ. కండు ఋషి అనేటువంటి తపస్సు చేసుకుంటే ఆయన దగ్గరకు వచ్చి ఈవిడ చేసిన దాంతో వాళ్ళకి ఒక కుమార్తె కలిగింది. ఆమెను వృక్షముల యందు పరిత్యజించి వెడలిపోయెను బ్రహ్మలోచ. వృక్షములు ఆ పరిత్యక్త అయిన కన్యను గ్రహించినవి. వృక్షములు అవన్నీ కూడా ఆ వదిలిపెట్టిన అప్సర వదిలిపెట్టి వెళ్ళిపోయిన సంతానాన్ని, ఆ శిశువుని వీళ్ళు వృక్షములు సాకాయిట. చూడండి, మరి వృక్షం ఏమైనా మామూలు చెట్లు అవి. క్షామయా ముఖే రాజా సోమ పీయూష వర్షిణీం దేశినీం రోదమానాయ నిదధేస దయాన్విత. అనంతరము ఆ బాలిక ఆకలిచే పీడితయ్యి ఏడవసాగెను. భూలోకములో ఉంటే ఆకలిస్తుంది, స్వర్గలోకంలో ఉంటే ఆకలి తక్కువగా ఉంటుంది. అవును, తాగిపోయి మళ్ళీ ఆకలి అయింది. ఈవిడ మహర్షి యొక్క అప్సర యొక్క కన్య అయినప్పటికీ కూడా ఆకలి ఏడ్చింది. అప్పుడు వనస్పతులకు అధిపతియగు చంద్రుడు దయకలవాడై ఆమె నోటి యందు అమృత వర్షిణియగు చూపుడు వ్రేలి నుంచి ఆ కన్యను పెంచసాగెను. అందుకని అన్నప్రాసం చేసేటప్పుడు చెప్తూ వేలుతూ పెడుతూ ఉంటారు. చూపుడు వేలుతో, బంగారు ఉంగరం తోటి లేదా చూపుడు వేలుతోటి పెడుతూ ఉంటారు. అందులో అమృతం ఉంటుంది అన్నమాట. రకరకాల పెద్ద చరిత్రలు ఉంటుంది. అందులోనే చేతులు తినమంటారు, స్పూన్ తో తినకుండా తత్వం అన్నమాట. దాని తర్వాత ఆ బాలిక ఏమైందిట, ఆకలి కోసం ఏడ్చిందిట. అప్పుడు వనస్పతులకి అధిదేవత అయినటువంటి చంద్రుడు వచ్చి అతనికి ఆమె యొక్క నోటిలో తన అమృత చూపుడు వేరుని ఉంచి అమృతాన్ని ఇచ్చి పెంచాట. ప్రజా విసర్గ ఆదిష్టా పిత్రా మామనువర్తత తత్ర నిదాకలం అయిపోయింది. తత్ర కన్యాంబరారోహాం తాముద్వహతమాచిరం. నా యాజ్ఞను అనుసరించు మీ తండ్రియగు ప్రాచీన బరిహి మిమ్ము ప్రజా సృష్టి విషయమున ఆదేశించెను. మీ తండ్రి ఎవరు? ప్రాచీన బరిహి. ఆయన నా యాజ్ఞను అనుసరించి సృష్టి చేయడం కోసం ఆయన అవతరించాడు. కాబట్టి ఆయన మిమ్మల్ని కూడా ప్రజా సృష్టి విషయమని మనం ఆదేశించాడు. అందువలన ఆ ఉద్దేశ్యమును సాధించుటకై శీఘ్రముగా ఆ వరాంగనను పరిణయమాడు. కాబట్టి
ఆ పని చేయడం కోసం మీరు ఆ అమ్మాయిని వివాహం చేసుకోండి అని చెప్పి ఎవరు? భగవంతుడు మార్గాన్ని చూపించాడు. అపృథద్ధర్మశీలానాం సర్వేషాం సుమధ్యమా అపృథద్ధర్మశీలేయం భూయాత్వత్యర్పితాశయా. మీ సోదరులలో అందరూ ఒకే ధర్మము శీలము గలవారు. ఈ కన్య కూడా మీకు మనస్సును అర్పించినది. అందువలన ధర్మమునందును నడవడి యందును మీకు అనురూపమైన ఈ సుందరి మీకు భార్యగుగాక. మీ అందరి యొక్క మనస్సు ఒకటే విధముగా ఉందో ఆ విధముగానే ఆమె యొక్క మనస్సు కూడా మీ అందరి యందు సమర్పించినది. అందువల్ల ధర్మములోను నడవడి యందు కూడా మీకు చక్కగా తగినటువంటి ఆ సుందరి మీకు భార్య అవుతుంది. కాబట్టి ఆమెను మీరు వివాహం చేసుకోమని చెప్పి విష్ణు భగవానుడు వాళ్ళకి ఆదేశించాడు. తర్వాత ఏమైందో అనుగ్రహం మనం తర్వాత విన్నాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.